कल है ना, मैं श्रद्धा को To be honest, like even if we are very much interested to do 100% make in India, but SoC system on chip is not from India. We need to depend on Taiwan or US. So that is the major hurdle. Otherwise, remaining all we can climb up to 70 to 80% make in India. Sir, our intention is to concentrate more on business and increase our revenue. This year we have some huge targets. We are planning to achieve at least 500 crores. Then we will plan for IPO. That is the reason we can say like 26-27 you can expect our IPO. That depends on the kind of revenue and PAT margins we work normally. Definitely it will be a good figure what I can say. But I can come back to you on that. Location is Tunikubalaram, sir. You know Genome Valley, right? Like right from there, it's hardly 4-5 kilometers. పేరు రాజశేఖర్, బృహస్పతి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ని. మేము బృహస్పతి టెక్నాలజీస్ అనేది 2007లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇనిషియల్గా మేము లైక్ వెబ్సైట్ డిజైనింగ్, నెక్స్ట్ ఎస్ఎంఎస్సి గేట్వే ఈ సర్వీసెస్ చేసేవాళ్ళం. గ్రాడ్యువల్గా మాకు క్లయింటెల్ పెరిగే కొద్దీ లైక్ వాళ్ళ ఇంటెన్షన్ లైక్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఈ సీసీటీవీ కెమెరాస్ వాటిలో వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఇనీషియల్గా మేము బ్యాంక్స్ అనేది మేజర్ క్లయింట్స్ కింద వర్క్ చేసేవాళ్ళం. వాటిలో లైక్ వీ గాట్ లాట్ ఆఫ్ క్లయింట్స్, అంటే చాలా బ్యాంక్స్ ఏపీ తెలంగాణలో చాలా బ్యాంక్స్కి మేము సెక్యూరిటీ సర్వేలెన్స్ సొల్యూషన్స్ ఇచ్చాము. అండ్ రీసెంట్గా అయితే మాకు 2019 ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మేము మొత్తం 42,000 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము. అన్ని కెమెరాస్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి లైవ్ వచ్చేలాగా అటు ఆ కంప్లీట్ టెక్నాలజీతో మేము చేయడం జరిగింది. తర్వాత 2020 డ్యూరింగ్ కోవిడ్ టైంలో కోవిప్రో అనే డివైజ్ను ఒకటి మేము ఇన్వెంట్ చేసాము. దాని ద్వారా ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి ఆ కోవిప్రో సప్లై చేయడం జరిగింది. మేజర్గా తెలంగాణ అసెంబ్లీలో ఆ కోవిప్రో చాలా బాగా యూజ్ అయింది. దానివల్ల మేము డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మా టర్న్ ఓవర్స్ డిప్ అవ్వకుండా కొంచెం మంచి బిజినెస్ చేయగలిగాము. ఇంకా 2020లో మళ్ళీ ఏపీ ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కెమెరాస్ అవి ఇన్స్టాల్ చేసాము. అక్కడ కమాండ్ కంట్రోల్ లైక్ లాస్ట్ ఇయర్ వరకు లైక్ మేము 205 crores చేసామండి, విత్ అ ప్యాట్ ఆఫ్ 20% అంటే 40 crores. లైక్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా మాకు మంచి ఆర్డర్ బుక్ అది ఉంది. 2024లో మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇన్స్టాల్ చేసిన కెమెరాస్, పాకిస్తాన్ బార్డర్లో, బంగ్లాదేశ్ బార్డర్లో మేము కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ కెమెరాస్ అన్ని మేమే మెయింటైన్ చేస్తున్నాము. అలాగే 2024 ఎలక్షన్స్లో మొత్తం 8 స్టేట్స్లో 1,00,000 కెమెరాస్ వరకు మేము ఇన్స్టాల్ చేసాము. అలాగే 50,000 వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, ఈవీఎం బస్సెస్ అవి ట్రాక్ చేయడం జరిగింది. అండ్ 2025లో ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్స్, రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామినేషన్స్లో మొత్తం 19 స్టేట్స్లో 65,000 కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాము. ఓకే, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు బాగా వాడుకలో ఉన్న విషయం. ఏంటంటే లైక్ యాడింగ్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ టు ద నార్మల్ కెమెరాస్. అలాగా అవి చేయడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ టెక్నాలజీ యూసేజ్ అది పెరిగి కొంచెం ప్రొడక్టివిటీ అది తీసుకురావడానికి మనకు బాగా యూజ్ అవుతుంది.